వినియోగి ప్రేక్షకులకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా డాక్టర్ల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరూ ఒక రీలో లేకపోతే ఒక వీడియో తయారు చేసి ఈ రకంగా చేస్తే మీకు కాళ్ళు నొప్పులు పోతాయి, కీళ్ళ నొప్పులు పోతాయి, ఈ పొడుము కలుపుకుంటే మళ్ళీ జన్మలో మీకు చక్కెర వ్యాధి కనిపించదు, ఇలా ఎన్నో 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 చెప్పేస్తారు. సోషల్ మీడియాలో వచ్చిన చాలా వరకు మనం నమ్మకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే దాని మీదట దృష్టి సారిస్తే మనం సైకలాజికల్గా వీక్ అయిపోతాం. అరే నేను ఇన్ని లీటర్లు మంచినీళ్ళు తాగట్లేదే, అరే రే ఇంత సులభంగా చక్కెర తగ్గిపోద్దని చెప్తే పైగా అక్కడ భరోసా ఇస్తాడు. నువ్వు ఈ పొడును తాగిన తర్వాత చక్కెర మళ్ళీ నీకు కనిపించదు, నీ ఇష్టం వచ్చిన స్వీట్లు తినేయచ్చు అని. దీనివల్ల ఏమవుతుంది, మనం ఒక తప్పుడు ప్రచారానికి ఒడిగట్టి చక్కగా వైద్య విధానాలను అన్నీ పాటిస్తున్న ఒక వినియోగదారుణ్ణి చెడగొడుతున్నాం. ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి మన దేశంలో. ఒకరు ఒక రకంగా చెప్తారు, ఇంకొకరు ఇంకొక రకంగా చెప్తారు. ఏ వైద్య విధానం ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యాధి తగ్గటంలో మందు పని చేస్తుందా లేదు మనస్తత్వం పనిచేస్తుందా, ఇది పెద్ద ప్రశ్న ఈరోజు. ప్లాస్బో ఎఫెక్ట్ ఓ 30% ఉంటుంది, మిగతాది మందు పనిచేస్తుంది అన్నట్టు. ఏ మందు లేకుండా వచ్చి నీళ్ళు ఇచ్చి ఇది అద్భుతంగా పనిచేస్తుందయ్యా ఇది త్రాగు అని డాక్టర్ నమ్మబలిగితే, ఆ డాక్టర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్న ఆ పేషెంట్ అది తాగితే అతని జబ్బు తగ్గిపోతుంది. అంటే మనసు అంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ప్లాస్బో ఎఫెక్ట్ ఇది మెడికల్ సైన్స్లో గుర్తించారు కూడా. సో ఈ ప్లాస్బో ఎఫెక్టో ఇంకో ఎఫెక్టో ఏదైనప్పటికీ సోషల్ మీడియా డాక్టర్లు తీసుకొచ్చిన దాన్ని మనం నిజమని నమ్ముకుంటే, అందులో కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, అంతవరకు మనం విందాం. కానీ ఏదో మ్యాజిక్ రెమెడీస్ అని, అసలు అది యాక్చువల్గా మ్యాజిక్ రెమెడీస్ అన్నది అఫెన్స్, అది దానికి ఎవరు రిసార్ట్ కాకూడదు, అలా చేస్తే పనిష్మెంట్ ఉంది. ఢిల్లీలో పంజాబ్ నుంచి వచ్చిన ఒక జంట ఒక ప్రత్యేకమైన మందు మేము తయారు చేశాము, పిల్లలు కలగని వారు లేదు మగ పిల్లలే కావాలి అనుకున్న వాళ్ళు ఈ మందులు వాడాలి అని చెప్పి రోడ్డు సైడు విపరీతంగా వాళ్ళు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఈ మందు అంటే గర్భం ధరించిన తర్వాత ఆ మందు వేసుకోవడం ప్రారంభిస్తే 9 నెలల పాటు ఆ మందు అలా వాడుతూ ఉంటే మగపిల్లాడే పుడతాడని. ఎంత హాస్యాస్పదంగా ఉంది, కానీ దాన్ని నమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగా మందు వల్ల మగపిల్లాడు పుట్టాడు అన్నది సైన్స్ ఏం చెప్పట్లా. కానీ ఇలా అమ్మటంలో ఆ జంట చాలా డబ్బు చేసుకుంది, విపరీతంగా డబ్బు చేసుకుంది. నష్టపోయింది ఎవరు? వినియోగదారులు. ఈ రకంగా ఈ సోషల్ మీడియా డాక్టర్స్ ఉన్నారే, వీళ్ళని విందాం, మాట్లాడి కూరుకుందాం. అవతల వాడి క్వాలిఫైడ్ అని మనకు తెలిస్తే ఆ క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పింది విందాం, కానీ మన డాక్టర్ని సంప్రదిందాం. ఇది ముఖ్యంగా కావాల్సింది. నీకు సోషల్ మీడియాలో చెప్పేవాడు డాక్టరు, కానీ నిన్ను ట్రీట్ చేసేవాడు అతను కాదు. అటువంటిప్పుడు అతను చెప్పింది వినేసి మన డాక్టర్ చెప్పిందంతా మర్చిపోయి ఆయన ఏదో చెప్పాడని దాన్ని స్టార్ట్ చేస్తే నీ తత్వం తెలుసున్నది ఎవరు? మీ ఫ్యామిలీ డాక్టర్కి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంతకే ఉండాలి. మీ ఫ్యామిలీ డాక్టర్ ఏం చెప్తే అది వినాలి. ఈ మధ్య ఈ సోషల్ మీడియా డాక్టర్లు అసలు మంచినీళ్ళు తాగటంలో నీ ఆరోగ్యం ఉంది, మనమంతా కూడా అరకొరగా మంచినీళ్ళు తాగి చాలా జబ్బులు తెచ్చుకుంటున్నాం, మీరు లేచి లేవగానే 2 లీటర్లు నీళ్ళు తాగేయండి అంటాడు. ఒక గ్లాసు మహా అయితే అది 1/2 లీటరు 1/2 లీటరు ఉంటుంది, అంతవరకు తాగటం మనం అలవాటు చేసుకున్నాం. ఒకేసారి ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం 4 గ్లాసులు తాగాల, అదంట క్వాంటిటీ. అందుచేత ఒక డాక్టర్ గారు ఇప్పుడు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారు, మీకు దొరికితే చూడండి ఒకసారి. మంచినీళ్ళు అన్నవి అవసరం కొద్దీ తాగాలి. నీకు మంచినీళ్ళు తాగాలని అనిపిస్తే తాగు, కానీ 2 లీటర్లు తాగేయాలన్నది అక్కడ రూల్ లేదు. అలా తాకండి. మీకు కడుపు ఫుల్గా ఉండి ఇంకో లీటర్ నీళ్ళు తాగేద్దామంటే ఊపిరి అందడం కష్టమైపోతుంది. లేదు డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతుంటాయి. అది కాదు పద్ధతి, పరిమితంగానే తీసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగండి, తక్కువ తాగండి. మామూలు శరీరానికి కావలసింది ఆ డాక్టర్ గారు చెప్పిన ప్రకారము, నేను చెప్పట్లేదు, ఆ డాక్టర్ గారు చెప్పిన ప్రకారము 1.5 లీటర్లు సరిపోతుంది. వేసవకాలం సమయంలో అది కూడా ఏజ్ని బట్టి బరువుని బట్టి ఏదో చెప్పారు ఆయన. 2.5 లీటర్లు మ్యాక్సిమము, 5 లీటర్లు అన్నది అసంబద్ధం, అది ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఎందుకన్నా ఉపయోగపడుతుంది. మీరు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మనం డాక్టర్ దగ్గర మంచినీళ్ళు తాగాలని అడగం, మందులు ఎలా వేసుకోవాలని అడుగుతాం.
ఒకసారి అడగండి డాక్టర్ గారు ఎన్ని మంచినీళ్ళు తాగాలని. ఆయన కూడా ఏం చెప్తాడంటే అవసరం కొద్దీ తాగమంటాడు. అవసరం ఎంతో మనకు తెలియదు. దాహం వేయటమే మన అవసరం. వేసవకాలం చెమట పడుతుంది కాబట్టి చాలా నీరు బయటకు పోతుంది కాబట్టి అప్పుడు మనం ఎక్కువ తాగాలి. ఎండలో పడి వచ్చాను కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని మనం ఎందుకు అడుగుతాం? అదే కారణం. అంటే దాహంతో బాధపడుతున్నాం అక్కడ. అంచేత మన శరీరమే చెప్తుంది నీళ్లు తాగాలని. శరీరం ఏం చెప్తుందో అది విందాం. సోషల్ మీడియా డాక్టర్లు ఏం చెప్తున్నారో అది మర్చిపోదాం. ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకుంటాం. మీరు వినియోగి కార్యక్రమాలను చూస్తూనే ఉండండి. మీకు తెలుసుకున్నవి 10 మందికి పంచండి. మరో ఎపిసోడ్లో కలుద్దాం. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.